సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. నమస్తే. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. నేను వడ్డీ దుర్గా. అలా పడుకోగానే ఇలా కమ్మని నిద్రలోకి జారుకోవడం నిజంగా ఒక వరం. పరిపూర్ణ ఆరోగ్యానికి అది ఒక సంకేతం. అయితే ప్రస్తుత కాలంలో ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్లు చూసుకుంటూ తెలియకుండానే కమ్మని నిద్రకి ఆమడ దూరానికి జరిగిపోతున్నాం. నేడు నిద్రలేమి అనేది ఒక్క సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి మాత్రమే కాదు, దాదాపు అన్ని రంగాల్లో వారికి, అంటే స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరి జీవితంలోనూ నిద్రలేమి చేరిపోయింది. డాక్టర్స్ ఏమంటున్నారంటే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న అంశాన్నైనా ఎలా పరిగణలోకి తీసుకుంటున్నారో అంతే ప్రాధాన్యం ఈ నిద్రలేమికి ఇవ్వాలి. అలాగే నిద్రలేమి అనేది ఖచ్చితంగా ఒక ఆరోగ్య సమస్యే. అయితే నిద్రలేమికి చెక్ పెట్టేందుకు కొన్ని నియమాలను పాటించాలని డాక్టర్ సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ తదితర రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ నియమాలు పాటించడం తప్పనిసరి అని కాపునాడు టీవీ తెలియజేస్తుంది. మొదటిగా, నిద్రకి ఉపక్రమించే ముందు భోజనం చేయడం అనేది సరికాదు. అంటే భోజనానికి నిద్రకి మధ్య 2 గంటల వ్యవధి ఇస్తే మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఆ సమయం సరిగ్గా సరిపోతుంది. పాయింట్ నంబర్ 2, బెడ్రూమ్ అన్నది మనం నిద్రపోవడానికి మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని బెడ్రూమ్ లో ఆఫీస్ పనులు చేసుకోవడం, ఫోన్ గేమ్స్ ఆడుతుంటే నిద్ర పడుతుందిలే అనుకోవడం సరికాదు. మరీ ముఖ్యంగా బెడ్రూమ్ లో టీవీ ఉండడం అనారోగ్యానికి దగ్గరదారి. బెడ్రూమ్ లో ఉండకూడనివి ల్యాప్టాప్, టీవీ, కంప్యూటర్ లాంటివి. పాయింట్ నంబర్ 3, పడక గది నిద్ర కోసమే అనే విషయాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకుంటే పడక గదిలోకి అడుగు పెట్టగానే ఎటువంటి ఆలోచనలకి తావు ఇవ్వకుండా మన మనసే మనల్ని నిద్రపుచ్చుతుంది. పాయింట్ నంబర్ 4, సెల్ ఫోన్, ల్యాప్టాప్ల నుండి వచ్చే బ్లూ లైట్ మనం నిద్రపోవడానికి ఉపయోగపడే మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి కాకుండా చేస్తుంది. అందువల్లే చాలా మందికి నిద్ర వస్తుంది కానీ కళ్ళు మూతపడనివ్వవు. అందుకే రాత్రి భోజనానికి ముందే సెల్ ఫోన్, ల్యాప్టాప్లతో పని ముగించుకొని వాటిని బెడ్రూమ్ కి దూరంగా ఉంచాలి. బెడ్రూమ్ లో సెల్ ఫోన్ తప్ప మరెలాంటి గ్యాడ్జెట్లను తీసుకురాకూడదు. పాయింట్ నంబర్ 5, రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవడంతో పాటు కండరాలకి రిలాక్స్ నిచ్చే వార్మప్ ఎక్సర్సైజ్లను చేస్తూ ఉంటే శరీరం రిలాక్స్ అయ్యి నిద్రకు ఉపక్రమిస్తుంది. అలా అని మరీ ఎక్కువగా వ్యాయామం చేసిన శరీరం అధిక ఉష్ణోగ్రతకి లోనయ్యి లేనిపోని ఆరోగ్య సమస్యలకు తావిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. పాయింట్ నంబర్ 6, పడక గదిలో ఏసీ ఉంటే బయట వాతావరణానికి సమతుల్యంగా ఉండేలా మన శరీరం నుండి వెలువడే ఉష్ణోగ్రతను చల్లబరిచేలా ఏసీని సెట్ చేసుకోవాలి. పాయింట్ నంబర్ 7, చివరిగా పడక గదిలో ఉండే అలారంని రిపీటెడ్ గా పెట్టుకోవడం వల్ల నిద్ర లేవడం అటుంచి బద్ధకం మరీ ఎక్కువగా ఉంటుంది. అసలు ఎలాంటి అలారం అవసరం లేకుండా ఒకే సమయానికి నిద్ర లేవగలిగితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. కాబట్టి అలారాన్ని ఒక్కసారి మాత్రమే సెట్ చేసుకొని ఆ సమయానికి నిద్ర లేవగలిగేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ నియమాల్ని పాటిస్తే చక్కటి నిద్రను ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. కంప్యూటర్లో వచ్చే 90% సమస్యల్ని కేవలం ఒక్క రీబూట్తో సాల్వ్ చేసుకోగలిగినట్లే మనిషి శరీరానికి, మనసుకి వచ్చే సమస్యల్ని కేవలం ఒక కమ్మటి నిద్రతో పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. మీ వడ్డీ దుర్గా, కాపునాడు.